అర్ధరాత్రి 2 వరకు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ లోక్సభలో కూర్చొని పోరాడుతున్నాడంటే అసలు ఆ బిల్లు వల్ల మనకు ప్రయోజనం ఏంటి? అదే వక్ఫ్ అమెండ్బుల్ బిల్. మన ఇండియాలో దాదాపు 140 కోట్ల మంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా ఈ పెద్ద దేశంలో ఎవరికైనా సరే ఎక్కువగా ల్యాండ్ ఉందంటే అది ఫస్ట్ ఇండియన్ డిఫెన్స్ కి అండ్ సెకండ్ ఇండియన్ రైల్వేస్ కి. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో భూమి అనేది ఎవరి దగ్గర ఎక్కువగా ఉందంటే అది ఈ వక్ఫ్ బోర్డు దగ్గరనే. 1995 40 సెక్షన్ ద్వారా ఎవరైనా సరే వక్ఫ్ బోర్డు నుంచి వచ్చి ఆ ల్యాండ్ మానదని చెప్తే గమ్మున వాళ్ళకి చేయాల్సిందే. ఆ ప్రాబ్లం లో మాత్రం ఇండియాలో ఉన్న ఏ కోర్టు ఆఖరికి సుప్రీం కోర్టు కూడా తలదూర్చకూడదు. ఏప్రిల్ 3 ముందు వరకు వక్ఫ్ బోర్డు దగ్గర దాదాపుగా 40 లక్షల ఎకరాలు అయితే పైనే ఉంది. అంతేకాకుండా మన హిందూస్ ఎంతో గౌరవంగా పూజించే మహాకుంభవల ప్లేస్, ఇంకా అంబానీ ఇల్లు, అంతేకాకుండా తమిళనాడు తిక్కు ఒక 500 ఎకరాస్ అన్ని మావే అని చెప్పి వక్ఫ్ బోర్డు అయితే వాదించింది. ఇదొక్కటే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆఖరికి తాజ్ మహల్, అంతేకాకుండా అయోధ్యలో ఉన్న రామ మందిరం ప్లేస్ గుడికి మాదే అని చెప్పి వారు వాదించారు. అండ్ రీసెంట్ గా ఈ ఇయర్ లోనే 2025 ఏప్రిల్ 3 మోడీ గవర్నమెంట్ ఈ బిల్ లో చేర్ మార్పులు చేస్తూ ఒక కొత్త బిల్ అయితే పాస్ చేసింది. ఒకవేళ మీకు ఈ బిల్ గురించి క్లారిటీగా తెలవాలనుకుంటే ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే ఫుల్ వీడియో అప్లోడ్ పెట్టేస్తా. రీచ్ కోసం మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే త్వరలో రాబోతున్న వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.